పళ్ళు తప్ప ఏం కనిపిస్తున్నావు నాకైతే చెప్తున్నా. ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? తెల్లగా ఉంటే మాసిపోతావనయ్యా, నల్లగా కొన్నాను. స్వీట్ మమ్మీ. No, 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 no. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఫన్నీ ఫెలోస్. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మా దాంట్లో విక్యాలని అంటే ఒకడు ఉంటాడు. ఆయనకి జర చీకటి దయ్యం ఇయ్యం అంటే ప్రతి చిన్నదానికి చాలా అంటే భయపడతాడు. సో లాస్ట్ సాటర్డే ఆర్ సండే అనుకో ఒక చిన్న ప్రాంక్ చేసిన దయ్యం చాలా అయితే భయపడ్డాడు. ఇక నెక్స్ట్ టైం రా వెంబడి రా అంటే ఎట్లయినా వస్తలేడు. ఇక ఏదో ఒక పర్టికులర్ రీజన్ చెప్పి వాళ్ళైతే ఆయనకి తీసుకోవద్దున్నాం జన్పల్లి రోడ్లో. అక్కడ మొత్తం సాన్ మొత్తం జంగల్ ఉంటుంది. ఎవ్వరు రాడు ఎవ్వడేం చేయడు. ఆడికైతే పోయి మా నరేజానికి అయితే జర్ర దయ్యం వేషం వేసి తెల్ల బట్టలు అవి వేసి ఆయనకి ఇస్తాం. ఆడికి పోగానే ఇట్లా బండి ఆటోమేటిక్ ఆఫ్ అయినట్టు చేస్తాం మేము. ఆల్రెడీ మా దాంట్లో హరీశ్వర్ విక్యాన్ ఉంటారు, వాళ్ళిద్దరైతే స్టార్ట్ అయిపోయారు. వాళ్ళిద్దరు ఇంకలైతే మేము పోతాం. పోయి ఆ రియాక్షన్ ఏందో చూస్తాం. ఇంక వాళ్ళు పోగానే ఆడ బండి ఆఫ్ అవుతుంది. ఎట్లనే అందుకే మేము చెప్పినాం హరీశ్వర్ అంటే ఆ బండి ఆఫ్ చేస్తాడు. ఇంక చూడండి ఇప్పుడే దయ్యం లెక్క చేస్తున్నా. పళ్ళు తప్ప ఏం కనిపిస్తున్నావు నాకైతే చెప్తున్నా. ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? తెల్లగా ఉంటే మాసిపోతావనయ్యా, నల్లగా కొన్నాను. స్వీట్ మమ్మీ. అయితే ఇంక దయ్యం లెక్క తయారు చేసి దాని మీద అయితే వద్దాం. చలో చూసుకున్నాం. అడిగి పోయినాక మనం అయితే వాళ్ళైతే స్టార్ట్ అయ్యారు, మనం స్టార్ట్ అవుదాం. ఇలా సరేనా కలుసుకున్నాం వాళ్ళు. సో గాయస్ మీరు చూసుకున్నట్టయితే వాళ్ళకైతే మెల్లగా వెనకాలైతే ఫాలో అవుతున్నాం. ఇక్కడ పోయితే మనవాడే ఇద్దరు మనవాళ్ళే వెనకాల ఓడైతే కూర్చున్నా. దాని మీద అయితే చిన్న ఇట్లా జలకిస్తున్నాం. మరి పోయినాక ఏమైతే జర్రా ముంగడికి పోయి చూపిద్దామంటే మీకు మనోళ్ళు కానీ అమ్మనికి చూపిద్దామంటే ముంగడి పోతాం డౌన్ వచ్చేస్తుంది. దానివల్ల అలర్ట్ అయిపోతారు. దానివల్ల మన వీడియో మొత్తం ఫెయిల్ అయిపోతుంది. దానికోసం కొంచెం ఒక 50 ఫీట్స్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేసుకుంటూ పోతున్నాం. మెల్లగా డౌన్ రావద్దని. ఇప్పటిదాకైతే ఇక్కడికి చూద్దాం. మా చుట్టూ దొరికి 2 మినిట్స్ నుంచి ఫాలో చేస్తున్నాం. అన్ని చూద్దాం. అక్కడ పోయినాక చూద్దాం. ఆ వీడియో అయితే చూద్దాం. ఎంటర్ అవుతారు. ఇప్పుడు చూసుకొని రోడ్ అయితే ఎంత డేంజర్ ఉంది. మనం అయితే మెల్లగా వాళ్ళు ఉన్నారు. మనం ముందర ఇదిగోండి రాయి పోతున్నాడైతే. అక్కడైతే పోతుండ్రు. ఆ బండి మనదే. ఇక్కడైతే ఆగాం. ఇప్పుడు మనం వాళ్ళైతే ముంగడికి పోతారు. ముంగడికి పోయి అది నేను రెస్టారెంట్కి అయితే చెప్తా అప్పటిదాకా తిప్పురాని. అప్పటిదాకా నరేషానికి అయితే షెడ్ చేస్తాను దయ్యం లెక్క. మీరు చూసుకున్నట్టయితే చూడండి లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా కొంచెం ముంగడు పోవాలి. మా నరేషాలు నిజంగా చెబుతున్నా మొత్తం పచ్చ దయ్యం లెక్క కనిపిస్తుంది. పోయి బయటిద్దాం కానీ గిల్లి వేసేద్దాం అంటున్నా. చూసుకుందాం ఇక లొకేషన్కి పోయి. సరేనా ఆన్ చేసిన వీడియో. సో కానీ చూసుకున్నట్టయితే మేము వెళ్ళిపోతాం. అరే భయం అవుతుందిరా నాకు చూస్తే నిజంగా. బాయ్ మాకే భయం అవుతుంది. బాయ్ చూడ్రి. లొకేషన్ అనుకో చూసినానికి అయితే గిల్లి పటాచులో పోతుంది. కానీ కసం చెప్తున్నా బాయ్ బాయ్ బాయ్. ఆయన మీద ప్రాంక్ ఏమో మా మీద కాలేజ్లో ఇలా తయారు చూడాలి. ఏమైనా ఉంటైతే మన
లొకేషన్ అయితే చూసుకోరు ఈ ఖాళీ क्या रे विक्की लगा नारीश्वर है गाड़ी कैसा लगा था मालूम थोड़ा अंदर लगा no, 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 no. వేరే రూట్లోకి అయితే వచ్చేసినాం ఇంటికి పోతున్నామని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు హరీశ్వర్ గారు ఏదో ఒకటి సంబంధించి ఇంటికి తీసుకుపోతున్నాడు కొంచెం ధైర్యం ఇచ్చి అని అయితే నిజంగా దయ్యంనే చూసిండు అనుకుంటున్నాను ఎందుకంటే చాలా 2 సార్లు భయపడాడు ఇప్పటికి ఇది 3rd టైం ఇప్పుడైతే సడన్గా పోతాడు ఏమవుతుందో చూద్దాం अरे इसको क्या हो रहा है अरे मजाक मजाक में क्या तो सीरियस हो अरे भाई में चक्कर आकर गिर रहे अरे रे बैठे हट जा हट जा సో గాయస్ మీరు వచ్చి చూసుకున్నట్టయితే వీడియోలు అయితే విక్కాన ఏమో వీడైతే చక్కెర వచ్చి పడిపోయాను 2-3 రోజుల నుంచి అయితే బయటికి వెళ్ళలే ఇవాళ 4 రోజుల తర్వాత కనిపించింది ఇవాళ 4 రోజుల తర్వాత పట్టుకొని ఆపుతలేడు ఆ చక్కెర వచ్చి పడిపోయినగా అది ఎందుకు కనిపించలో ఏందో రియాక్షన్ వీడియో అయితే తీయలేం ఆ రియాక్షన్ ఏందో ఇప్పుడు నల్ల బాబు నల్ల తాచు లెక్క నాకి సంపేస్తా నేను తొడగొడితే మెరుపులు వస్తాయి పళ్ళు కొడుతున్నాడు కనుక్కుందాం అంటాను విక్కీ చెప్పరా నీ రియాక్షన్ ఏంది బాయ్ నేనైతే మెంబర్గా మళ్ళీ ఏడికి రాను బాయ్ నేను 3 రోజుల నుంచి జ్వరం వచ్చి ఇంట్లో అనుకున్నాక ఉయ్యాలనే వెళ్ళినా బయటికి 3 రోజుల నుంచి జ్వరం వచ్చి ఇంట్లో అనుకున్నాక ఉయ్యాలనే వెళ్ళినా బయటికి ఇప్పుడు దుకాణం పోతుంటే మీరు పట్టుకున్నాను నేనే తీసుకోపోయినా ఆయనకి 3 రోజుల నుంచి అలా మమ్మీ నన్ను దొలాడుతుంది దొరకలే నేనైతే గల్లీలోకి వస్తలేదు నేను డైలీ హనుమంతుని గుడికి పోయి డైలీ మొక్కి పోయి ఇవాళ బయటికి వెళ్ళినా ఇవాళ శనివారం అని వెళ్ళినా ఇంకా మీదికి హనుమాన్ చాలీసా పెట్టుకుని అది ఇంకోటి హైలైట్ ఏంటంటే ఈయన చూసి ఎందుకు భయపడిందంటే ఈ నల్లగా ఉండు కరెంట్ పోతే కనిపించాడు కాబట్టి ఈ నల్లతనం వల్ల కనిపించలేడు ఇంకోటి మా లైఫ్ స్టడీ చేస్తా అంటే మేము యూట్యూబ్ అదైతే కరెంట్ చెప్పిండు మా లైఫ్ ఈయననే సెట్ చేస్తాడు మొత్తం ఏమున్నా ఈడే చూసుకుంటాడు ఇంకోటి వచ్చి ఏంటంటే మేము అక్కడ ఉన్నప్పుడు షూట్ చేస్తున్నప్పుడు అయితే మాకైతే ఏం కనిపించలేదు షాడోలాగా వీడియో ఎడిట్ చేసేటప్పుడు అయితే మాకు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ అయితే కనిపించింది అదేందో మాకు ఇంకా క్లారిటీ అయితే లేదు మొత్తం అయితే అది వీడియోలో మీరు చూడండి మీకు తెలుస్తా కానీ మీకు ఎప్పుడన్నా అసలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ అయితే మీరు కామెంట్ అయితే పెట్టండి సరే కలుద్దాం